హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాస్పెప్ ఈరోజు సెషన్లో వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ పార్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కనబడుతుంది మనకి. ఆ ఇమేజ్ ఏంటంటే అసలు డేటా టైప్స్ ఈ నంపైలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, అసలు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ జనరిక్ అనేది ఉంది. ఈ జనరిక్ అనేది ఏంటంటే రూట్, అక్కడి నుంచి అది ఒక స్కేలార్ టైప్ హైరాకీ. ఇదంతా వచ్చేసి ఏంటంటే ఈ డేటా టైప్ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎన్ని డేటా టైప్స్, వేరియస్ డేటా టైప్స్ అనేవి నంపైలో ఉన్నాయని ఒక అంటే డిఫరెంట్ అంటే బూలియన్ కింద, ఆబ్జెక్ట్ దగ్గర, నంబర్ దగ్గర, ఫ్లెక్సిబుల్ కింద ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంటీజర్స్, తర్వాత ఇన్ ఎగ్జాక్ట్ కింద మళ్ళీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, తర్వాత కాంప్లెక్స్ ఫ్లోటింగ్, ఇక్కడ ఫ్లెక్సిబుల్ కింద క్యారెక్టర్స్, బైట్స్, స్ట్రింగ్ ఇలా డివైడ్ అయ్యి ఉన్నాయి కదా. వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ జనరిక్ అనేది ఏంటంటే రూట్, అది ఒక స్కేలార్ టైప్ నంపైలో వచ్చేసి ఏంటంటే ఈ నంపైలో ఉన్నటువంటి ప్రతిది వచ్చేసి ఏంటంటే ఈ జనరిక్ క్లాస్ నుంచి డిరైవ్ వచ్చాయి. ఫస్ట్ వన్ మనం చెప్పుకుంటే ఇక్కడ ఆ ఇమేజ్ అనేది చూసుకొని బూలియన్ అంటే మనకు తెలుసు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు మనం. సిమిలర్ టు పైథాన్లో బూలియన్ అనేది కానీ ఉంటుంది. సేమ్ లైక్ నంపైలో కానీ అట్లానే నంపై టైప్లో ఏంటంటే బూల్ అనేది కానీ మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్పి డాట్ బూల్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ ట్రూ ఆర్ ఫాల్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అలా ఉన్నప్పుడు మనము తెలుసుకోవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ అనేది కానీ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ చూస్తే పక్కన ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆర్బిటరీ పైథాన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేసుకుంటుంది అంతే. తర్వాత నెంబర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ న్యూమరికల్ టైప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీని కిందగా వస్తాయి. లైక్ ఇంటీజర్స్ అవ్వచ్చు, ఇన్ ఎగ్జాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్, ఇక్కడ హోల్ నెంబర్స్ అవ్వచ్చు. తర్వాత ఇన్ ఎగ్జాక్ట్లో ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనేది ఇక్కడ హాఫ్, సింగిల్, డబుల్, లాంగ్ డబుల్ ఇవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇంటీజర్ అనేది కానీ డివైడ్ అయ్యి ఉంది. ఇంటీజర్ అనేది ఎలా డివైడ్ అయిందంటే ఇక్కడ ఏంటంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ రెండింటిని అనేది స్టోర్ చేసుకుంటుంది. నెగిటివ్ నెంబర్స్ రెండింటిని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బైట్, షార్ట్, ఇంకా ఇంటిసి ఇటు సైడ్ కనబడుతున్నాయి అన్ని లాంగ్ ఇవన్నీ అక్కడ అనేది స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్బి డాట్ అరే 1, -2, 3 సంథింగ్ లైక్ దట్ ఇలా అనేది మనం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం దాని పక్కన ఇలా ఏం రాస్తామంటే కామా పెట్టి, ఇది ఉండదు, కామా పెట్టి డి టైప్ అంటే డేటా టైప్ ఏంటిది, దాని డేటా టైప్ అనేది రాస్తాం. ఎన్పి డాట్ ఇంట్ అని, ఇంటి 64 అయితే ఇంటి 64, 32 అయితే 32 అనేది యూజ్ చేస్తాం. ఓకే, అలా అనేది మనం ఇంటీజర్స్ అది ఇంట్ టైప్ అనేది రాసుకుంటాం సింపుల్గా. తర్వాత అన్సైన్డ్ ఇంటీజర్స్ కానీ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నవి ఏంటంటే సైన్డ్ ఇంటీజర్స్. ఇక్కడ అన్సైన్డ్ ఇంటీజర్స్ ఇటు సైడ్ చూస్తే మనం యూ బైట్, తర్వాత యూ షార్ట్, ఆ తర్వాత యూ ఇంట్, యూ లాంగ్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అన్సైన్డ్లో ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి ఏంటంటే స్పిల్ చేస్తాం. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే 1.1, 2.1, 3.1 ఇలా అనేది మనం డేటా టైప్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ డి టైప్ అనేది ఫ్లోట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆ ఫ్లోట్ 64 అయితే 64, అది ఎన్పి డాట్ ఫ్లోట్ 64 అలా, లేకపోతే ఫ్లోట్ 64 అనేది మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లోనే మళ్ళీ కాంప్లెక్స్ ఫ్లోటింగ్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకు తెలుసు రియల్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్ అనేవి ఉంటుందని. ఇవే కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ డేటా టైప్ ఇది వచ్చేసి. ఇక్కడ ఏంటంటే సి సింగిల్, సి డబుల్ అలాంటివి ఉన్నాయి. లాంగ్ డబుల్ అవి అనేది దాంట్లో ఉన్నాయి. ఈ ఎలా రాస్తాం, మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు 1+2j లేకపోతే 3+4j. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అలా చెప్పుకుంటాం.
దీనికి వచ్చేసరికి ఏంటంటే కాంప్లెక్స్ ఎన్పి డాట్ కాంప్లెక్స్ ఇక్కడ రాసుకో ఇట్లా యూజ్ చేస్తాం ఫంక్షన్ అనేది. అది 128 క్యారెక్టర్స్ కాబట్టి 128గా అలా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఫ్లెక్సిబుల్లో ఏంటంటే లాస్ట్ వన్, ఇక్కడ ఫ్లెక్సిబుల్లో చూస్తే క్యారెక్టర్స్, బైట్స్, స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ డీల్స్గా మనం డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం ఈ స్ట్రింగ్స్ అనేది. ఆ స్ట్రింగ్ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. బైట్స్ అయితే అలా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వాయిడ్ వచ్చేసి ఏంటంటే లైక్ స్ట్రక్చర్డ్ రికార్డ్స్ కోసం అనేది యూజ్ చేస్తాం. అంటే కస్టమ్ డేటా టైప్స్ ఏమైనా ఉంటే వాటి కోసం అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ డేటా టైప్స్ అనేది. ఓకే, దాన్ని అనేది ఎన్పి డాట్ వాయిడ్ అని యూజ్ చేస్తాం జస్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా డిఫరెంట్ కైండ్స్, బూలియన్, ఆబ్జెక్ట్, ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, తర్వాత కాంప్లెక్స్ ఫ్లోటింగ్, తర్వాత క్యారెక్టర్, వైడ్, ఇలా డిఫరెంట్ అనేది మనకి ఉన్నాయి. వాటి అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఎలానో మనం ఇప్పుడు అక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఆ ఇమేజ్ ఇక్కడ ఉంది, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. తర్వాత ఇక్కడ సింపుల్గా మళ్ళీ షార్ట్గా మెయిన్ మ్యాక్సిమం నంపైలో మోస్ట్ యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే ఇంట్ 8, తర్వాత ఇంట్ 16, తర్వాత ఇంట్ 32, ఇంట్ 64, ఫ్లోట్, తర్వాత ఫ్లోట్ పాయింట్స్, తర్వాత బూలియన్, కాంప్లెక్స్, స్ట్రింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇంటీజర్ వాటి యొక్క రేంజ్ ఏంటంటే -128 to 127, అట్లా వాటి యొక్క రేంజ్ అనేది ఇక్కడ రాశాను. తర్వాత ఇంట్ 16 అవ్వచ్చు, ఇంట్ 64 అంటే లార్జ్ ఇంటీజర్స్. ఇవి వచ్చేసి ఏంటంటే మాక్సిమం అప్ టు 15 ప్లేసెస్ వరకు స్టోర్ చేసుకుంటాయి ఇవి ఇంట్ 64. అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోట్ అవ్వచ్చు. ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆ డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలని. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కానీ. ఇక్కడ చూస్తే సింపుల్గా మనం ఒక డేటా టైప్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం 1D అరే అనేది యూజ్ చేసుకొని. ఇక్కడ చూస్తే ఎన్పి డాట్ అరే మనకు తెలిసిన ఫంక్షన్ రాసాం. తర్వాత 1D అరే 1 2 3 రాసాము. డేటా టైప్ ఏంటంటే ఇంట్ 32 అనేది ఇచ్చేసాం. విత్ ఇంట్ 32 టైప్ అనేది చేసుకొని మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత దాని యొక్క టైప్ తెలుసుకోవాలంటే ఏ అనేది మనం రాసాము, వేరియబుల్ క్రియేట్ చేసింది. తర్వాత డి టైప్ అని రాసాం కాబట్టి అది ఇంట్ 32 అనే డేటా టైప్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా 2D అరే అనేది ఒకటి క్రియేట్ చేశారు విత్ ఫ్లోట్ పాయింట్స్తో 9.0, 8.0, 7.0 అలా. ఇవన్నీ ఫ్లోట్ పాయింట్ నెంబర్స్. ఇవి వచ్చేసి ఏదో ఉన్నాయో ఇవన్నీ. దానికనే బి టైప్ అనేది ఒకటి రాసి చేసాము. చూస్తే అక్కడ డి టైప్లో వచ్చేసి ఏంటంటే ఫ్లోట్ 64 అనేది మనకి ఇక్కడ రావడం కనబడుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ అలానే రాసి చూపించా. ఒక 1D అరే రాసి దాని యొక్క టైప్ అంటే ఇంట్ 64, తర్వాత ఫ్లోట్, తర్వాత మళ్ళీ డైరెక్ట్గా 1D అరే తీసుకొని దాంట్లో నేనే డైరెక్ట్గా డి టైప్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ఇంట్ 64 అని రాశాను. ఓకే, మనకు కావాలనుకుంటే ఒక స్పెసిఫై చేయాలనుకుంటే డి టైప్ రాస్తాం, లేకపోతే ఓన్లీ జస్ట్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది సింపుల్గా. ఇక్కడ అది డస్ నంపై అరే హ్యావ్ ఏ సింగిల్ డేటా టైప్ ఆర్ మల్టిపుల్ డేటా టైప్స్ అంటే నంపైలో ఓన్లీ ఏంటంటే ఒక అరే మొత్తం ఓన్లీ సింగిల్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే లిస్ట్లో అయితే డిఫరెంట్ డేటా టైప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, అవి యూజ్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది. నంపై అరేలో ఓన్లీ ఒక సింగిల్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ డేటా టైప్ అనేది యూజ్ చేస్తే ఇంటీజర్ అయితే ఇంటీజర్ మొత్తం ఆ అరే మొత్తం ఇంటీజరే ఉండాలి, లేకపోతే ఫ్లోట్ యూజ్ చేస్తే ఫ్లోటే ఉండాలి. ఇది వచ్చేసి ఏంటంటే హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ మాత్రమే మనకి ఉండాలి అని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ప్రిసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఒక పర్ఫామ్ చేసాం ఒక క్యాలిక్యులేషన్ అనేది, ఒక క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అవి ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేది మనకి అక్యురేట్గా స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఆ పై వాల్యూ మనకు తెలుసు 3.14 అని. కొన్నిసార్లు ఏంటంటే అక్యురేట్గా వేయకుండా కొన్ని 3 అనేది ఇవ్వడం అలా ఇస్తూ ఉంటాం, లేకపోతే 3 4 తర్వాత దాని ఎగ్జాక్ట్ తర్వాత ఇంకొన్ని నెంబర్స్ ఉంటే అలా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి వాల్యూ తెలిసిన వాల్యూ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే అక్యురేట్గా ఇస్తే దాన్ని మనం ప్రిసిషన్ అంటాం.
వాటిని అనేది ఏంటంటే డిఫరెంట్, అంటే ఏదో హయ్యర్ ప్రిసిషన్ అని ఉంటే మోర్ అక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, బట్ మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. లోయర్ ప్రిసిషన్ అని ఉంది ఏంటంటే లెస్ మెమరీ తీసుకుంటుంది కానీ ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్యురసీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రిసిషన్ ఎక్కడంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో మన క్లాసిఫికేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే క్లాసిఫికేషన్ న్యూరల్ నెట్వర్క్స్లో వాటిలో అక్యురసీ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేయడం కోసం ప్రిసిషన్ అనేది కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నంపైలో ఫ్లోట్ 16 32 64 ఇలా 16 అయితే 2 బైట్స్, 32 అయితే 4 బైట్స్, 8 బైట్స్ అయితే 64 ఇలా బిట్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. హయ్యర్ ప్రిసిషన్ అంటే మోర్ అక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మన ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మనకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే నేను ఫ్లోట్ డేటా టైప్స్ 16 32 64తో అరేస్ అనేవి క్రియేట్ చేశాను. ఇక్కడ సేమ్ నెంబర్ అనేది ఇచ్చా, అంటే సేమ్ నెంబర్ అరే అనేది ఇచ్చేసా ప్రతి దానికి. వాటి యొక్క ప్రిసిషన్ ఎలా ఉందో చూద్దామని అయితే వాటి అన్నిటిని ప్రింట్ చేసా. చూస్తే ఇక మన డేటా చూడొచ్చు. ప్రిసిషన్ 1.123, తర్వాత 1.1234 68 వరకు, తర్వాత 79 వరకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే చూస్తే ఫ్లోట్ 16 అనేది ఏంటంటే లెస్ అక్యురసీ, అంటే అక్యురసీ అనేది కోల్పోయింది. కానీ ఫ్లోట్ 64 అనేది ఏంటంటే మెయింటైన్స్ ద మోస్ట్, ఎందుకంటే అక్యురేట్ ఏంటంటే హైయెస్ట్ డిజిట్స్ ఎంతవరకు ఆ వాల్యూ అనేది జనరేట్ చేయగలరో అంతవరకు ప్రిసైజ్గా అక్యురేట్గా మనకి అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది 64 అనేది. ఓకే, ఇక్కడ అదే రాసాం. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఇన్ఎక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది తక్కువ ఫ్లోట్ వాల్యూస్ అనేది ఉన్నప్పుడు, అంటే 16తో తీసుకున్నప్పుడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు ఏంటంటే మనకు ఆన్సర్ అనేది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా అది ఆన్సర్ వచ్చిందంటే అప్పుడు ఇక్కడ ఏంటంటే మోర్ మెమరీ అనేది తీసుకుంది, ప్లస్ అక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఎక్కువ బిట్స్ ఆఫ్ డేటా అనేది మనం యూజ్ చేసినప్పుడు. ఫ్లోట్ 64 అనేది యూజ్ చేసినప్పుడు అలా రావడం జరుగుతుంది. ఎక్కడంటే ఏంటంటే మెమరీ యూసేజ్ ఏవి అంత ఎక్కువ తీసుకుంటుంది అని చెక్ చేయొచ్చు మనం ఇలా ఒక ప్రోగ్రామ్ రాసి. ఏదైతే తక్కువ ఫ్లోట్ 16 అయితే చాలా తక్కువ బైట్స్ తీసుకుంటుంది, అంటే మెమరీ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, బట్ అక్యురసీ అనేది లాస్ట్ అవుతూ ఉంటాం. అదే కాబట్టి ఇక్కడ ఫ్లోట్ 64 అయితే 24 బైట్స్ అనేది ఉంది, అంటే మెమరీ ఎక్కువ తీసుకుంది. బట్ ఎందుకు తీసుకుందంటే ఎక్కువ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటుంది డేటా అనేది అక్కడ, అంటే ప్రిసైజ్ అక్యురేట్గా మనకి ఆన్సర్ ఇస్తుందంటే ఎక్కువ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ అనేది 24 బైట్స్ అనేది కన్జ్యూమ్ చేసింది. ఓకే, ఫ్లోట్ 32 అయితే 12 బైట్స్. ఓకే, యావరేజ్గా అది ఒక ఇక్కడ 6 బైట్స్ అంటే ఏంటంటే 3 డెసిమల్ డిజిట్స్ వరకు తీసుకుంటుంది. ఒకవేళ 32 అనుకో 7 డెసిమల్ డిజిట్స్ వరకు వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవాలి, అప్ టు 7 డెసిమల్. ఎక్కడైతే ఏంటంటే 50 డెసిమల్ డిజిట్స్ వరకు ఫ్లోట్ 64లో అయితే అక్కడ స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అట్లానే మనం క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ 3x2, తర్వాత 3x4, 3x8 సేమ్ అలా ఇక్కడ వాటి యొక్క బైట్ సైజ్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని సేమ్ అంటే 3 అరేస్ అనేవి క్రియేట్ చేస్తే డిఫరెంట్ ఫ్లోట్ 16, 32, 64 తీసుకొని వాటి యొక్క మెమరీ అనేది మల్టిప్లై చేసి వాటి యొక్క సైజ్ అనేది ఎంతో కనిపెట్టాను అంతే. జస్ట్ అక్కడ అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ రాసాము. వాటి వాల్యూస్ అనేది చూస్తే ఏదైతే ఉందో ఫ్లోట్ 16 అనేది ప్రిసిషన్ అనేది చాలా తక్కువగా ఉంది, ఫ్లోట్ 64 అనేది ఎక్కువ అనేది ఇవ్వడం జరిగింది అక్యురేట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్. ర్యాండమ్ నెంబర్ అంటే అందరికీ తెలుసు ఏంటంటే పైథాన్లో కానీ ర్యాండమ్ నెంబర్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. ఎక్కడ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ కానీ నంపైలో కానీ ర్యాండమ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ప్రాబిలిటీలో చూసుకున్నట్టయితే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఒక బెల్ షేప్ కర్వ్లో ఉంటుంది కదా, 0 నుంచి 1 మధ్యలోనే మనకి వాల్యూస్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ర్యాండమ్గా అంటే దానికి ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ రేంజ్లో ఎన్నిసార్లు మనం అనేది యూజ్ చేస్తే అన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ np.random ర్యాండ్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్, తర్వాత ర్యాండ్ అనేది ఏంటంటే జనరేట్ చేయడం కోసం. అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేది అరేలో 3 జనరేట్ చేయమని అడిగాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను జనరేట్ చేసినప్పుడు 0.8110621 ఒకటి, 0.01 ఒకటి, 0.39 అనేది ఉండడం జరిగింది. సెకండ్ టైం నేను మళ్ళీ జనరేట్ చేసినప్పుడు మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ర్యాండమ్గా నెంబర్స్ అనేది 0 to 1 మధ్యలోనే మాత్రమే మనకి ర్యాండమ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనకు అలా కాకుండా మనకి వచ్చిన వాల్యూసే కావాలంటే ఆ సీడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే సీడ్ అనేది ఏంటంటే ఒక్కసారి ఇచ్చిన అవుట్పుట్ మళ్ళీ అదే జనరేట్ చేయడం కోసం సీడ్ అనే ఫంక్షన్ వాడతాం. అది ఎక్కడ వాడతాం అంటే మిషన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ అనే సీడ్ ఫంక్షన్ అనేది వాడి రీప్రొడ్యూసిబుల్ చేస్తుంది, అంటే అవుట్పుట్ సేమ్ అదే వచ్చేలా చేస్తారు అక్కడ.
ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ 3 5 అని అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ 3,5 అంటే 3 rows విత్ 5 కాలమ్స్ వచ్చేలా 0 to 1 మధ్యలో వాల్యూస్ అనేది మనకి ర్యాండమ్గా జనరేట్ చేయమని అడిగాడు. ఫస్ట్ చూసినప్పుడు 0.2553869 వచ్చింది కదా, రన్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్ అనేవి మారిపోతాయి అంతే. ఓకే, ఇది ఏంటంటే ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఎందుకంటే డెసిమల్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి అంటే 4 rows విత్ 2 columnsతో జనరేట్ చేయమని అడిగాడు, సేమ్ అంతే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ ఇందాటి వరకు ఏం చేసామంటే ర్యాండ్ మాత్రమే చేసాం, అంటే అది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కడ ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ కానీ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీను, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆ శాంపిల్స్ అనేది ఇక్కడ మనం సేమ్ అట్లానే కాకపోతే ఇక్కడ ర్యాండ్ ఎన్ వాడి నెగిటివ్ వాల్యూస్ కానీ అదే రేంజ్లో 0 to 1 రేంజ్లో అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే నెగిటివ్ వాల్యూస్ కానీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇక్కడ దీంట్లో మాత్రం. ఇది అనేది యూనిఫామ్ కాదు కాబట్టి. ఓకే, సేమ్ అలానే 4 3 అంటే 4 rows విత్ 3 columnsతో నెగిటివ్ వాల్యూస్ ప్లస్ పాజిటివ్ వాల్యూస్తో జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కింద చెప్పాను కదా సీడ్ అని, ఇక్కడ రాసి చూడండి. సీడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒకసారి రన్ చేస్తున్నాను సెల్ చేసినప్పుడు 0.496 మైనస్ 0.13 ఉంది. మళ్ళీ కానీ సేమ్ అవే వాల్యూస్ వస్తాయి. సీడ్ ఫంక్షన్ అనేది వాడితే ఎన్నిసార్లు జనరేట్ చేసినా కానీ సేమ్ అదే వాల్యూస్ అనేవి ఉంటుంది. ఓకే, ఇక్కడ ర్యాండమ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఇక ర్యాండమ్గా ఇంటీజర్స్ అనేది ఫ్రమ్ లో నుంచి హైకి, అంటే ఇన్క్లూజివ్ నుంచి హై ఎక్స్క్లూజివ్ వరకు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను 2 ఇచ్చా, 2 నుంచి 100 వరకు, అంటే 2 లో అంటే 100 హై, అంటే 2 నుంచి 99 లోపు ఏదో ఒక వాల్యూని జనరేట్ చేయమని అడిగాం. అదేంటి ర్యాండమ్గా 84 జనరేట్ చేసింది ఫస్ట్ టైం. ఇంకోసారి జనరేట్ చేద్దాం, 84 అడుగుతుంది. ఓకే, జస్ట్ మారుద్దాం. ఇప్పుడు 91 వచ్చింది. అంటే మనం మార్చేదాన్ని బట్టి వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత సేమ్ ఇక్కడ కానీ అంతే 3 into 3 సైజ్లో -4 to 8 లోపు అనేది మనకి ర్యాండమ్గా ఇంటీజర్ వాల్యూస్ అనేది జనరేట్ చేయమని అడిగాం. అక్కడ చూస్తే 8 లోపు 6 వరకే వచ్చాయి, అలా అనేది జనరేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండిట్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి 10 వరకు, అంటే 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతాయి. విత్ ఒక్కొక్క ఏరియాలో 10 ఎలిమెంట్స్ ప్రింట్ చేయమని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ 10 ఎలిమెంట్స్ అనేది మనకి పర్ఫామ్ కావాలి అని అడిగాడు ఇక్కడ. ఓకే, అక్కడ చేస్తే 7 7 ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. X Y ప్రింట్ చేస్తే వాటి రెండింటిని మనం ఇంకా ఎడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన వాల్యూస్తో చూస్తే 7 + 0 7, తర్వాత 7 7 14 9 5 9 5 12 అవి రెండు ప్లస్ చేసిన తర్వాత కావాలనుకుంటే మనం ఇంటూ కానీ చేసుకోవచ్చు, అదే మల్టిప్లికేషన్ చేయొచ్చు. తర్వాత అరే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సేమ్ ర్యాండమ్ ఇంటీజర్ని యూజ్ చేసుకొని నేను 1 నుంచి 10 వరకు, అంటే 1 నుంచి 9 వరకు ప్రింట్ చేయమని అడిగాను. 8 అంటే ఏంటంటే 8 ఎలిమెంట్స్ ఇక్కడ జనరేట్ చేయమని అడిగాను. ఓకే, 8 ఎలిమెంట్స్ అనేది ఇక్కడ జనరేట్ చేయమని జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం, మినిమం, ఆర్గ్ మ్యాక్స్, తర్వాత ఆర్గ్ మినిమం అని కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేశాను నేను. దాంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ 9 కదా, మ్యాక్స్ ఫంక్షన్ అని యూజ్ చేసుకొని 9 అని ప్రింట్ చేశా. ఓకే, తర్వాత ఆర్గ్ మ్యాక్సిమం అంటే ఏంటిది? ఓకే, ఇక్కడ ఆర్గ్ మ్యాక్సిమం అంటే ఏంటంటే ఇండెక్స్ నెంబర్ ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉందో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ అరే చూస్తే అరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0th పొజిషన్లో వచ్చేసరికి 5 ఉంది, తర్వాత 1 పొజిషన్లో 9 ఉంది, తర్వాత 2 పొజిషన్లో 9 ఉంది. కానీ ఈ అరే మొత్తంలో ఏది మ్యాక్సిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఏదంటే 9. సో 9 అనేది ప్లేస్ 1 ఇండెక్స్లో ఉంది. సో దట్స్ వై ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, తర్వాత సేమ్ దాన్ని మినిమం ఫంక్షన్ కనుక్కోవాలంటున్నాడు. ఇది కానీ మినిమం ఫంక్షన్ ఇక్కడ మినిమం ఏంటిది వాల్యూ, మినిమం వాల్యూ 1. ఓకే, ఆర్గ్ మినిమం అంటే సేమ్ ఇండెక్స్ మినిమం వాల్యూ ఎక్కడుంది, 1 ఎక్కడుంది, ఇక్కడ 7th పొజిషన్లో ఉంది. సో 7th పొజిషన్ అనేది ఇక్కడ మనకు అవుట్పుట్ రావడం అనేది జరిగింది. ఓకే, ఇంకా ఇవి చాలా సింపుల్ ఫంక్షన్స్. లాస్ట్ క్లాస్లో కానీ జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఇక్కడ క్రియేట్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే numpy డాట్ జీరోస్, అంటే ఒక ఫంక్షన్ మొత్తం జీరోస్, ఒక ఏరియా మొత్తం జీరోస్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఏరియా ఫిల్డ్ విత్ జీరోస్. ఓకే, అప్పుడు దానికి ఒక షేప్, దాని యొక్క డేటా టైప్ అనేది ఉంటుంది. దానికి ఒక సింటాక్స్ చూసినట్లయితే numpy డాట్ జీరోస్ షేప్ d టైప్ అనేది. ఇక్కడ చూస్తే నేను అనేది np డాట్ జీరోస్ అనే ఫంక్షన్, అదే జీరోస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని 5 ఇచ్చా, అంటే 5 జీరోస్ అనేది
ప్రింట్ చేసింది. ఓకే, డి టైప్ ఫ్లోట్లోనే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. కావాలంటే మనం ఇంటీజర్లోకైనా మార్చుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ఆల్ జీరోస్ మ్యాట్రిక్స్ 2,3 అంటే 2 rows విత్ 3 columns. అంటే జీరో ఇదొక రో ఇదొక రో, ఇట్లా 3 rows లో మనకి అక్కడ జీరో మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ చేసాం. సేమ్ అట్లానే వన్స్ ఫంక్షన్ క్రియేట్స్ విత్ ఓన్లీ వన్స్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం వేరే వేరే నెంబర్స్ అని ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్స్ అనేది ఫంక్షన్ ఇది. సేమ్ షేప్ డి టైప్ అనేది ఉంటుంది. ఇక్కడ కానీ ఎన్పి డాట్ వన్స్ అంటే 3 ఇక్కడ రాసాంగా 3 అరే 1 అలా 3 ఇచ్చాం కాబట్టి 3 ప్రింట్ అయ్యాయి. తర్వాత 1x5 మల్టిప్లికేషన్ చేసాం జస్ట్. తర్వాత ఎన్పి డాట్ వన్స్ 3x3 మ్యాట్రిక్స్లో అడిగాడు అంటే 3 rows ఇలా 3 columns అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఆల్ వన్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఎన్పి డాట్ వన్స్ 4,2,2 మ్యాట్రిక్స్ అంటే 2,2 మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ చేయమని అడిగాడు. ఇక్కడ ఇంట్ టైప్స్ ఇక్కడ చూసాము, ఇక్కడ స్పెసిఫై చేసాం ఇంట్ డి టైప్స్ అనేది నాకు ఇంట్ 32 అని పెట్టుకున్నాం. అంటే ఫ్లోట్లో వచ్చేస్తాం మనం ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్గా ఇలా మనం స్పెసిఫైగా మెన్షన్ చేసామనుకో అవి అనేది మనకి ఇక్కడ వన్స్ మ్యాట్రిక్స్లో రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఎన్పి డాట్ ఫుల్ ఇదేంటంటే ఫుల్ మ్యాట్రిక్స్. మనం ఏదైనా నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. స్పెసిఫైడ్ ఒక కాన్స్టాంట్ వాల్యూని అనేది మనం ఫిల్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఆ నెంబర్ని అనేది ఇచ్చేస్తే మనకి ఆ నెంబర్ అనేది అక్కడ ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, షేప్ ఫిల్ వాల్యూ ప్లస్ డి టైప్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏమి ఇవ్వకపోతే అది డైరెక్ట్గా మనకి ఆ ఫ్లోట్ వాల్యూస్ ఏదైతే ఉంటే అదే మ్యాక్సిమం అది వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్పి డాట్ ఫుల్ 2x2 మ్యాట్రిక్స్లో 99 అనేది ప్రింట్ చేసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను 4 అనేది ఫుల్ లైక్ ఫంక్షన్ ఏలో 4 అనేది ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో 4 అనేది ప్రింట్ చేసా అదే వాల్యూని, అది 1D అరే. ఓకే, తర్వాత ఎన్పి డాట్ ఐ అంటే ఇది ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనందరూ తెలుసు ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, దాంట్లో ఏంటంటే ఇది సింటాక్స్ numpy డాట్ ఐ ఎన్ కామా ఎం నన్ కే ఈక్వల్ 0 ఇవన్నీ అవసరం. జస్ట్ ఎన్ అనేది మనం ఇస్తే సరిపోతుంది. జస్ట్ ఇవన్నీ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నేను 5 ఇచ్చా. సో అంటే 5 rows 5 columnsతో చూస్తే మనకి ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిపీట్ అనే యారే. రిపీట్ అనే యారే అంటే ఒక యారే అనేది మనం రిపీట్ చేయాలనుకుంటున్నాం. ఇక ముందు యారే అనేది 1D యారే క్రియేట్ చేసేసా. తర్వాత దానికి ఎన్బి డాట్ రిపీట్ ఫంక్షన్ వాడి యారే అనేది 3 times ప్రింట్ చేయమని అడిగా. ఇక్కడ యాక్సెస్ ఈక్వల్స్ టు 0 అంటే అన్ని వర్టికల్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని అడిగాను అనుకో అప్పుడు అనేది అది వెర్టికల్గా హారిజాంటల్గా రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఇట్లా. అదే 0 అని అడిగామనుకో వర్టికల్గా మొత్తం ఒక మ్యాట్రిక్స్లా ఫామ్ అయిపోతుంది అక్కడ. ఓకే, 1 2 3 1 2 3 అనేది 3 times అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఆ పైన ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అవే ఇక్కడ అన్ని సింపుల్గా మళ్ళీ రాసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రిలేషనల్ ఆపరేషన్స్ తెలుసు కదా, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవనేది ఏంటంటే రిలేషనల్ ఆపరేషన్స్. వాటి అనేది సింపుల్గా ఎలా మనం పర్ఫామ్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఎరే 1 ఎరే 2 ఇక్కడ 2 arrays తీసుకున్నాం. అవి రెండు అనేది ఫస్ట్ ఈక్వల్గా కాదా అనేది డబుల్ ఈక్వల్స్ టు పర్ఫామ్ చేస్తున్నాం. వాటి రెండింటిని అనేది యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసి రాస్తున్నాం 1 2 3 4 2 2 4 3 అనేది రాసాం. ఇక్కడ చూస్తే రిలేషనల్ ఆపరేటర్స్ ఎరే 1 ఈక్వల్స్ టు ఎరే 2 అయిందా లేదా చూస్తాం. ఇక్కడ ఫస్ట్ అవ్వలేదు. ఫస్ట్ అవ్వకపోతే ఏమైంది 1 2 రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. తర్వాత 2 2 ఈక్వల్గా ఉంది కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. తర్వాత 3 4 4 3 రెండు సేమ్ లేవు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. ఓకే, తర్వాత నాట్ ఈక్వల్స్ టు అంటే ఎరే 1 అనేది నాట్ ఈక్వల్స్ టు ఎరే 2 అయిందా చూస్తే ఇక్కడ రెండు ఈక్వల్స్ టు మాత్రమే ఇక్కడ 2 2 అనేది ఈక్వల్ అయింది కాబట్టి అక్కడ ఫాల్స్ అవుతుంది. మిగతా దగ్గర మొత్తం ట్రూ అయిపోతుంది. ఓకే, తర్వాత గ్రేటర్ దాన్ అంటే ఎరే 1 అనేది ఎరే 2 కన్నా పెద్దదాన్ని అడుగుతున్నాడు. అంటే అప్పుడు ఏమైంది 1 2 కాదు, తర్వాత 2 2 కాదు, 3 4 కాదు, 4 3 మాత్రమే అవుతుంది. ఓకే, ఎరే 1 అంటే 4 అనేది 3 కంటే పెద్దది. కాబట్టి అక్కడ ట్రూ అయిపోతుంది. సేమ్ అట్లానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్కడ అవుతుంది 2 2 దగ్గర 4 3 దగ్గర రెండు కండిషన్ అనేది ఓకే అవుతుంది. తర్వాత 1 2 3 4 దగ్గర ఈక్వల్ అవుతుంది. సో ఫాల్స్ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత లెస్ దెన్ ఎరే 1 అనేది లెస్ దెన్ ఎరే 2 చిన్నది అవుతుందా కదా అన్నాడు, అవుతుంది. ఇక్కడ 1 2 దగ్గర అవుతుంది, ఇక్కడ ఈక్వల్ అవ్వదు, ఇక్కడ అవ్వదు, ఇక్కడ అవ్వదు.
కాబట్టి 1 2 దగ్గర మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా దగ్గర అవుతుంది. తర్వాత అదే లెస్ దాన్ ఈక్వల్స్ టు అయితే ఇవి ఫస్ట్ 3 1 అవుతాయి, అన్ని చిన్నవే కాబట్టి అరే 1 కంటే చిన్నవి కాబట్టి ఈజీగా 1 2 2 2 3 4 అనేది ట్రూ అవుతుంది, 4 3 మాత్రం ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్.